నమస్తే అండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వయసు పైబడుతున్నటువంటి పరిస్థితుల్లో వయసు రీత్యా భారం ఎక్కువ కాకూడదు అనేటటువంటి అభిప్రాయంతో రాజకీయ వారసుడిగా లోకేష్ బాబును ప్రకటించాలి అనేటటువంటి డిమాండ్లు ఇటీవల కాలంలో వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, అలాగే కార్యకర్తలు, అభిమానులతో ఇట్లాంటి డిమాండ్లు ఇటీవల బాగా ఎక్కువగా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇది అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఇంకా లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయాలి అనేటటువంటి డిమాండ్లు కూడా రావడం అందులో భాగంగానే చూడాలి. ప్రస్తుతం అయితే అనధికారికంగా లోకేష్ మాటే చెల్లుబాటు అవుతున్నది అన్నది వాస్తవం. చంద్రబాబు గారు పేరుకే ముఖ్యమంత్రి, అలాగే పేరుకే టీడీపీ జాతీయ అధ్యక్షుడని, పెత్తనం అంతా లోకేష్దే అని లోకం కోడై కూస్తుంది. అయినప్పటికీ కూడా దావోస్ వేదికగా లోకేష్ వారసత్వం పైన చంద్రబాబు గారు కామెంట్స్ ఔరా ఎంత చతురతో కదా అనిపించేలా ఉన్నాయి. లోకేష్ వారసత్వంపై బాబుగారి అభిప్రాయం తెలుసుకుందాం. వ్యాపారం అయితే చాలా తేలికైనటువంటి పని, కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో లోకేష్ రాజకీయాల్లోనికి వచ్చారు. అందులో సంతృప్తి పొందుతున్నాడు. ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదు. వ్యాపారము, సినిమా, రాజకీయం, కుటుంబం ఏ రంగమైనా కూడా వారసత్వం అనేది మిథ్య అన్నారు చంద్రబాబు గారు. తనకు వారసుడు కాకుండానే పార్టీలోనూ ప్రభుత్వంలోనూ లోకేష్ పెత్తనం చెలాయిస్తారా? అయినా రాజకీయానికి మించినటువంటి వ్యాపారం ఏమైనా ఉంటుందా? అందుకే లోకేష్ రాజకీయ రంగాన్ని ఎంచుకున్నారు అనేటటువంటి సెటైర్లు కూడా ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు కుమారుడు కావడం వల్లే కదా ఆయన్ను డిప్యూటీ సీఎంగా చేయాలి అనేటటువంటిది సీనియర్ నేతల సైతము కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి డిమాండ్లు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. లోకేష్ కంటే తెలివైన వారు, అనుభవం కలిగినటువంటి నాయకులు ఉన్నారు కదా, మరి వారి పేర్లను వారసులుగా ఎందుకు పరిగణనలోనికి తీసుకోలేదని కూడా ఇప్పుడు ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. ఉదాహరణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. చంద్రబాబు గారు బాధ్యతలు అప్పగించే మనసు ఉందా చంద్రబాబు గారికి అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బాబు గారి కుమారుడు కావడం వల్లే కదా లోకేష్ను వారసుడిగా అందరూ కూడా భావిస్తున్నారు అనేటటువంటిది ఇది నిజం. లోకేష్కు ఎప్పుడైనా పట్టాభిషేకం జరగవచ్చు. అందుకు భిన్నంగా దావోస్ వేదికగా చెప్పినంత మాత్రాన జనం నమ్ముతారు అనుకుంటే ఎలా? ఈ విధంగా జనం కూడా అనుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. నమస్తే.